జాషువా రచనలు మొదలుపెట్టాడు. ఆయన పిరదౌసి రాసినాడు శ్రీశ్రీ కవి కాదు. 1934లో మనం చెప్పుకునే శ్రీశ్రీ యొక్క మహాప్రస్థానం మరో ప్రపంచం మొదలవుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో కమ్యూనిస్టు ఉద్యమం మొదలవుతుంది. ఇంకా చాలా మొదలవుతాయి. అట్లా మనం చూసుకుంటూ పోతే జాషువా అప్పటికే ఒక ముందరి తరానికి చెందిన 19వ శతాబ్ది సంబంధించిన ఒక కవిగా ఆయన ఒక తన పద్ధతిలో సామాజిక న్యాయం వీటన్నింటినీ చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఏదేమైనా మనం కనుక కులం కుళ్ళు కురుక్షేత్రం అనేది పాడినట్టుగా కురుక్షేత్రంలో ఒక గీతకి ఇస్తే శ్రీశ్రీ జాషువా ఒక పక్కనే ఉంటారు కానీ అటు పక్కన ఉండదు. ఏ విధంగా అర్జునుడి పక్కన కృష్ణుడు ఉన్నాడో జాషువా శ్రీశ్రీ కూడా ఇటు పక్కనే ఉంటారని కానీ అటు పక్కన ఉంటారు. కానీ కొంతమంది అదే పనిగా ఇలాంటి వాటిని తెస్తుంటారు. కొంతమంది కులం గురించి మాట్లాడితే ఇష్టం ఉండదు, పేదరికం అంటే ఇష్టం ఉండదు, మహిళల హింస ఏంటండి, ఇలాంటి విషయాలు ఏంటండి. మనం అందరం చక్కగా సభ జరుపుకుని ఉంటే ఇలాంటి విషయాలు ఏం చేయమంటారా? నాకు కడుపు మండుతుంటే, నన్ను హింసిస్తూ ఉంటే, నాకు తిండి లేకుండా ఉంటే, నన్ను అవమానిస్తూ ఉంటే నేను దాని గురించి మాట్లాడద్దు, మర్యాదగా ఉండొచ్చు. అలా అంటే మర్యాదగా మాట్లాడడానికి ఇదేమన్నా పండిత పరిషత్ వ్యవహారమా? అంటే మనం ఒకవైపు వర్ణాశ్రమ ధర్మాలు ఉండాలని చెప్పుకుంటూ ఇంకో వైపున జాషువాని కూడా మేము ఎలా మనం అర్థం చేసుకుంటాం. ఒకసారి మేము ఈ హైదరాబాద్లో సభ పెట్టినప్పుడు ఒక పెద్ద కవి రచయిత, ఆయన నటుడు కూడా, ఆయన వచ్చి ఎంత బాగుంది కానండి ఈ విషయాలు మటుకు మనం వాడి జోలికి పోకూడదు. అవి అనవసరం అండి. ఆయన పద్యాలు రసవత్తరంగా ఉంటాయి, వాటిని మనం పాడుకోవాలి. అంటే అర్థమే ఉంది. విప్లవం లేకుండా శ్రీశ్రీ గురించి మాట్లాడండి, ఎర్ర జెండా లేకుండా సుందరయ్య గారి గురించి మాట్లాడండి, దోపిడీ అనే పేరెత్తకుండా పేదరికం గురించి మాట్లాడండి. మార్క్స్ చేసిందే అదిరా బాబు, అదనపు విలువల దొంగల్ని కన్నంలోనే పట్టుకున్నాడు కారల్ మార్క్స్ అన్నాడు మైకోవస్కి. దోపిడీ అంటే అంతకుముందు దొంగలు తెచ్చుకోవడమే కదా, దొంగలే కదా. కాదు, దోపిడీ అంటే మామూలు దైనందిన జీవితంలో శ్రమలో దోపిడీ జరుగుతుందని. కాబట్టి భాషలో కవిత్వంలో విషయ నిరూపణ, దోష నిర్ధారణ ముందుగా జరుగుతుంది, తర్వాత అది కొనసాగుతుంది. అది భావాల్లో ఇందాక తాత్విక ఇది అన్నట్టుగా. కాబట్టి మిత్రులారా, జాషువా యొక్క ప్రజ్ఞాపాఠాలు ఎక్కడ మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయంటే సమాజం ఇంకా ఈ అస్పృశ్యత నివారణ, దళిత జనోద్ధరణ ఇలాంటి ఉద్యమాలు స్వాతంత్ర పోరాటంలో రూపం ఇంకా ఇంత తీసుకోకముందే ఆయన తెలుగులో చాలా శక్తివంతంగా రాశారు. నేను ఈ మధ్య ప్రతి సభలో చెప్తున్నా, కొద్ది రోజులు ఆ బుక్ కూడా మేము వేస్తున్నాం. 1925లో కోనసీమలో అస్పృశ్యత నివారణ ఖండనం అనే పుస్తకం వచ్చింది. దాంట్లో చాలా సాక్షాత్ ఆయన వాదనలతో అస్పృశ్యత ఉండాల్సిందే, కులాలని ఒకటే. ఇది ఎప్పుడు 100 ఏళ్ల కిందటే. ఇప్పుడు చాలా మంది సనాతనం అంటే ఇంకా అవన్నీ అక్కడ 100 ఏళ్ల కిందటే పుస్తకం రాసి మరి అస్పృశ్యత నివారణ ఖండనము, అస్పృశ్యత ఉండాల్సిందే అని పుస్తకాలు వేసినటువంటి చోట మనం ఎంతకాలం పోరాడాలి? ఎన్ని వందల వేల ఏళ్ల నుంచి ఉంది అది. కాబట్టి ఇప్పుడు సనాతనం అని చాలా ఫ్యాషన్ గా ఏదో సనాతనం అన్నా ఒకటే, భోజీ అన్నా ఒకటే అంటే ఎలా కుదురుతుంది? ఎందుకంటే ఉద్యోగ ఫైర్ సనాతనం అన్నదానికి చాలా చరిత్ర ఉంది, దాని మీద చాలా పోరాటం జరిగింది. ఇప్పుడు జాషువా గారు రాసిన ఇవన్నీ కూడా దేన్ని ఆయన కాదన్నాడు. వినిపించు నాదు స్వాది చరిత్ర పూజారి లేని వేళ అన్నాడు. అంటే ఆ పూజారి సనాతనానికి ప్రతినిధనే కదా జాషువా గారి ఉద్దేశం. కాబట్టి ఏ పదజాలం వెనక ఏ మనుషులు ఉన్నారనే ఇవన్నీ ఎవరు ఎందుకు మాట్లాడుతున్నారు, ఏ వర్గాల గురించి వాళ్ళు చెప్తూ ఉన్నారు అనే అంశం చాలా ముఖ్యంగా. ఇప్పుడు చంద్రచూడ్ గారు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఆయన ఒక మాట అడిగారు. ఆయన నిజానికి అయోధ్య మీద తీర్పు ఆయనే రాశాడని అందరూ అనుకున్నారు, మీడియాలో మేమంతా అనుకున్నాం ఆ రోజు కూడా. ఆయన అడిగారు ఏమనంటే, ఆ బాబ్రీ మసీదు రామ జన్మభూమి కాంప్లెక్స్ లో ఒకసారి ఆ మొదట మసీదు ఉంటుంది, కాంపౌండ్ లో రాముడి విగ్రహాలు ఇవి పెట్టారు, ఇక్కడ పూజలు జరుగుతున్నాయి, వీటిని ఉల్లంఘించకూడదని ఒక అవగాహనకు వచ్చిన తర్వాత దీన్ని ఉల్లంఘించడం తప్పు కదండి అని అడిగారు ఆయన. అసలు మసీదు కట్టడమే తప్పు కదా అన్నాడు. ఇప్పుడు మసీదు కట్టడమే తప్పు అని మాజీ ప్రధాన న్యాయమూర్తి భావిస్తే ఇంకా కేసు ఎందుకు? ఇక కేసే లేదు కదా. ఇంక ఇన్ని రోజులు కోర్టు ముందు ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ వివాదం ఉండాల్సిన అవసరం లేదు కండి, మన కళ్ళ ముందే. ఎందుకంటే అదే చంద్రచూడ్ గారు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా సోమనాథ ఆలయానికి వెళ్ళి ఆలయం మీద ఎగురుతున్న ధ్వజస్తంభం మీద ఎగురుతున్న పతాకమే మన రాజ్యాంగ పతాకం అని ప్రకటించాడు. నిజమాది ఇంకా సనాతన ధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు, యుద్ధాలు, మన రాజ్యాంగంలో కూడా అస్పృశ్యత ఉండకూడదని మనం రాసుకోవడాలు ఇవన్నీ ఎందుకు జరిగాయి? కాబట్టి గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్టుగా అసలు ఏమీ అత్యాచారాలు లేకపోతే అసమానతలు, వివక్షతలు ఇవన్నీ కూడా చాలా అసత్యమైనట్టు మనల్ని నమ్మించే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతున్న వేళ మనం కళ్ళు తెరవాలంటే కళ్ళు తెరిపించగలిగింది
ఈ తలకిందులుగా వేలాడుతున్న సత్యాన్ని గురించి జాషువా గబ్బిలం ఇప్పుడు మన సమాజానికి జాషువా గారి గబ్బిలం ఇప్పుడు చాలా అవసరం. ఇంకా చాలా లేకపోయినా పెద్ద నష్టమేం లేదు. ఈ జాషువా గారి గబ్బిలం వచ్చి తలకిందులుగా ఉన్నటువంటి ఈ సత్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇందాక అది కూడా పాడారు కదా, వాళ్ళకి కట్టబెడతారు, వీళ్ళకి ఏమి ఇవ్వరు అంటే, మదనపల్లిలో రైతు అనేవాడు అసలు ఏడుపు రాదా మనకు? ఉల్లిపాయలు అనేవి మండిపోతుంటే అక్కడ వాడేమో కింద రోడ్ల మీద పోస్తుంటే, కర్నూలులో ఉల్లిపాయలు, మదనపల్లిలో టమాటాలు. మనమేమో ఈ పెద్ద 5 స్టార్ హోటళ్ళకో లేకపోతే వీటికి రోడ్డు పక్కన దాబాలకో వెళ్తే వాడు దానికోసం ఎన్ని డబ్బులు తీసుకుంటున్నాడు. వాడు వీని సంగతి వదిలేయండి, ఈ మధ్యలో రాజకీయం చేసేవాడు ఇంకెంత చేస్తున్నాడు. ఒక్క దెబ్బతో తలకిందులు కావడం కదా. ట్రంప్ అనేవాడు గబ్బిలంలాగా వచ్చి ఒక్క దెబ్బలో ప్రపంచం మొత్తాన్ని తలకిందులు చేయలేదా? నిన్నటి వరకు డాలర్ డ్రీమ్స్ డాష్డ్ లైక్ ఎనీథింగ్ అంటే, ఈజ్ ఇట్ నాట్ హ్యాపెనింగ్ బిఫోర్ అవర్ వెరీ ఐస్? ఎవడేం తర్కం చెప్పాడు దీనికి? ఎవరో అర్థం చెప్పారు ఇలా జరుగుతుందని ఎందుకు చెప్పారు? ఇదంతా ఊరికనే జరుగుతుందా? లాజిక్ ప్రకారమే జరుగుతుంది. వాడికి కావాల్సినప్పుడు మనల్ని తీసుకుపోయాడు. ఉదాహరణకు సంబంధం లేకపోయినా ఒక మాట చెప్తాను, వీసా రేటు బాగా పెంచేశారు అంటే, లేదు 1 టైం అయితే అంటే, అబ్బో చాలా మంచివాడండి ఒకటే. అదే గొప్ప వార్త. మనకు ఉన్నదాన్ని 10 రెట్లు ఎందుకు పెంచావో సన్నాసాన్ని అడగడానికి బదులు అది ఒక్కసారికే అంటలేండి. దాని తర్వాత రెండో మాట ఏంటి, ఇప్పటి నుంచి చాలా హై బ్రాకెట్ జీతాల కోసం మట్టుకే మేము తీసుకొస్తాము అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు వాడు మన దగ్గరికి వచ్చి ఉత్పత్తి చేసినా, మనల్ని అక్కడికి తీసుకుపోయి ఉత్పత్తి చేసినా ఎందుకు చేస్తున్నాడు? మనం చౌకగా చేస్తాం కాబట్టి. ఏ సమయంలో అయితే 1,50,000 ఉద్యోగాలకే మీరు తీసుకురావాలన్నట్టు వాడు తీసుకోడు, ఇంకా ఇది అక్కడే తెచ్చుకుంటాడు. కాబట్టి అనేక రూపాల్లో మిత్రులారా ఈ గబ్బిల న్యాయం మనకు చాలా ఉన్నాయి కదా. స్థాళీ కులాగ న్యాయం అని, హంస న్యాయం అని, క్షీర న్యాయం అని, ఇవన్నీ చెప్పినట్టే ఈ గబ్బిలం న్యాయం అనేది మనం జాషువా దగ్గర నుంచి చాలా గట్టిగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతుపట్టని భాషలో రకరకాలైనటువంటి ముసుగులతో సాగుతున్నటువంటి ఈ దోపిడీని, పీడనను ఎదుర్కోవడానికి మనకు జాషువా గొప్ప సాధనంగా మనకు ఉపయోగపడతాడు. ఇంకొకటి, కనీస భాష. అంత తిట్టినప్పుడు కూడా జాషువా సంస్కారం మర్చిపోలేదు. ఆయన భాషల్లో ఎక్కడ బాకున కుమ్మినట్లాగా అన్నప్పుడు కూడా అవతరాడు వెధవా సన్నాసి అనలేదు. కానీ మన శాసనసభ్యులు బుద్ధులు లేకుండా మాట్లాడలేకపోతున్నారు. ఇది ఇందాక ముత్యం గారు నిన్నటి నా వివాదం ఒకటి చూశాను, విన్నాను అన్నాడు, కానీ అదేదో పాపం చెప్పడానికి ఆయన సంకోచించారు. ఎందుకంటే అది అలా ఉంది. ఆ పార్టీ వాళ్ళే దాని గురించి మాట్లాడడానికి వెనకాడుతుంటే పాపం అధ్యాపకులు ముత్యం గారు వచ్చి ఏం చెప్తారు? ఎవరు ఏదో సామెత మనకు, తిడదామంటే అక్క కూతురు, కొడదామంటే ఇట్లా అన్నట్లుగా అటు భావన అంటామా, బామర్దులంతా ఎవరిని అనలేని ఒక పరిస్థితి. అంటే అది మన దగ్గరికి వచ్చేసింది. రవి గారి గురించి ఏదైనా వాక్యం చెప్పాలంటే కూడా దమ్ము ధైర్యం అంటే తప్ప, దమ్ము ధైర్యం మనకు పోయాయి, కానీ భాషలో మటుకు దమ్ము ధైర్యం అంటే తప్ప రాజకీయం రక్తి కట్టరి నేను వారిని అనట్లేదు. ఒక స్థితికి మనం చేరుకున్నాం అనమాట. ఈ సమయంలో కూడా మన భాషను సంస్కరించుకోవడానికి కూడా జాషువా కానీ, ఇంకో వైపు నుంచి చూస్తే కరుణశ్రీ లాంటి వాళ్ళు కానీ మనకు చాలా ఉపయోగపడతారు. వాళ్ళు పద్యాలు రాశారే కానీ నిజానికి ఏ గేయానికి కూడా తీసుకోనంత సులభమైన శైలిలో, శక్తివంతమైన సూటిదనంతో వాడు రాశారు. ఆ విధంగా కూడా మనం జాషువాను తలుచుకోవాలి. గుంటూరుకు నాకు 1971లో గుంటూరులో ఎస్ఎఫ్ఐ మహాసభ జరిపినప్పుడు నేను హాజరయ్యాను. అప్పుడు శ్రీశ్రీరం అనే పుస్తకంలో సామాన్యుడి వీలునామా అని ఒక గేయం ఉంటుంది. సామాన్యుడి వీలునామా, దీని కింద సంతకం లేదు, ఆస్తిపాస్తులు నేనేమీ సంపాదించలేదు, వజ్రాలను పంచడం లేదు, వారసత్వం దావాల్లోకి మిమ్మల్ని దించడం లేదు, ఇలాగే నడుస్తుంది. అది దాంట్లో మధ్యలోకి వచ్చాక ఒక వాక్యం ఉంటుంది, బండెడు అన్నం ఒక మనిషి 2 ఎడ్లు ప్రతిరోజు కావాలని శాసించిన బకాసురుణ్ణి వధించే హక్కు భారతంలో భీముడికి ఒక్కడికే ఉన్నది, భారతదేశంలో ప్రతి సామాన్యుడికి ఉన్నది. ఇలా చెప్తాడు నహుషుణ్ణి చెప్పి. ఇట్లా అంటే ప్రతి సామాన్యుడు దేశాల పెద్దల కురుసభలో మీ కోరికలు విప్పి చెప్పండి, వినకపోతే విప్లవ పర్వం మళ్ళీ తప్పదని చెప్పండి అన్నట్టుగా. అప్పటి నుంచి 1971లో ఆ మహాసభకు వచ్చినప్పటి నుంచి తర్వాత కూడా ఆసక్తికరంగా నేను ఈ రచనలు చేయడం మొదలుపెట్టింది కూడా. భారతదేశంలో కుల సమస్య, ప్రచార రంగంలో వర్గ పోరాటం, ఇవి రెండు కూడా ఇన్సిడెంటల్ గా నేను గుంటూరు జిల్లాలోనే రేపల్లిలో క్లాసులో చెప్పిందేమో ప్రచార రంగంలో వర్గ పోరాటం. ఇక్కడేదో సంస్థ పెడితే అక్కడ చేసిన ప్రసంగమే కుల సమస్య, దానికి సంబంధించినటువంటి ఇలా చాలా సభలు, ప్రసంగాలు, అలాగే రాజకీయ రచనలు మొదలుపెట్టింది కూడా 1985లో గుంటూరులో
సిపిఎం మహాసభ జరిగితే మహోత్తేజం ఇచ్చిన మహాసభ అని అప్పుడు సుందరయ్య గారు చనిపోయిన కొన్నాళ్ళుగా సభ జరిగింది. సో ఆ సభలో ఎలాంటి నిర్మాణం గురించి ఎలాంటివి తీసుకొచ్చారు ఇవన్నీ రాయటం. అంతేకాకుండా నేను చాలాసార్లు చెప్పాను, గుంటూరు జిల్లాలో సాహిత్యము, సంస్కృతి, సామ్యవాద భావజాలము, మీడియా చొరవ అనేక అంశాలు మేళవించి సినిమా పరంగా కూడా ఇప్పుడు ఏసీ కాలేజీ అంటే ఇందాక నేను 18 చెప్పాను, కానీ మా నాన్న కూడా ఏసీ కాలేజీ స్టూడెంటే. మధ్యలో వచ్చేసారు ఏదో జరిగి, అప్పటి నుంచి ఆ విద్యార్థి పోరాటాలు ఇవన్నీ కూడా చాలా ఉత్తేజం ఇచ్చినటువంటి అంశాలు, చాలా నేర్చుకున్నవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ బహుశా కొంత